పిల్లలు మంచి ఆలోచనతో సమాజాన్ని మేల్కొల్పటానికి కష్టపడి జరిగిస్తున్న బోధన విధానంలో పాటలో ఒక భాగం. ఆ పాటలో దేవుని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దేవుని జ్ఞానం ఉంటుంది, దేవుని పనులు ఉంటాయి. దానికి పరిష్కారం కూడా ఆ పాటలోనే రాస్తారు. ఇంతవరకు ప్రపంచంలో మనిషి అన్నవానికి నా పిల్లలు ఎన్ని పాటలు కట్టి, ఎన్ని మాటలు చెప్పి, ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు. కరోనాతో చచ్చిపోతాం, మమ్మల్ని రోడ్ల మీదకి విడిచిపెట్టండి అన్నారు. విడిచిపెట్టిన నాట నుండి భయంకరమైనటువంటి పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసెస్ విపరీతం. అయినా వాళ్ళకి బుద్ధి రావటం లేదు. రోగం ఎందుకు వచ్చింది, ఆ రోగాన్ని ఎలా తీసేయాలి, ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దేశాలు ఇంచుమించు 75,000 మంది నిపుణులు, వైద్య శాస్త్రవేత్తలు మందు కోసం రాత్రింబవళ్ళు అగచాట్లు పడుతున్నారు. ఒకటి నిజం, దేవునికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కలో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి ఎంతమంది చావాలో చావక తప్పదు. మానవులు ఈ చావులను తట్టుకోక తప్పదు. దేవుని పిల్లలారా, నా పిల్లలైనా మీరు జ్ఞానం కలిగి నడుచుకోండి. ఏ స్థాయిలో ప్రజలను హెచ్చరించాలో ఆ స్థాయిలో హెచ్చరించండి, తప్పులేదు. వాళ్ళు మంచివాళ్ళుగా మారాలి. రోగానికి రావటానికి వాళ్ళ శరీరంలో ఉన్న పాపాలే కారణమన్న సంగతి వాళ్ళకి తెలియటం లేదు. దేవుని ముందు నిలవబడడానికి నువ్వు ఏదో ఒక రోజు వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు కూడా నీ పాపాలు నిన్ను విడిచిపెట్టవు అని బైబిల్లో ఉంది. జీవితంలో నువ్వు చేసిన పాపాలు మర్చిపోతావు. అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు ఆడతావు, ఎన్ని అబద్ధాలు ఆడావో ఆడుతూనే ఉంటావు, మర్చిపోతూనే ఉంటావు. మళ్ళా రెండవ రోజు అబద్ధాలతో జీవితం ప్రారంభిస్తావు, కాలాన్ని గడుపుతావు. ఇలా నీ బ్రతుకు కాలమంతా, దేవుడిచ్చిన ఈ బ్రతుకు కాలమంతా పాపాలతోనే ఉండిపోతావు. భూమి మీద నీ దేహంతో చేసిన పాపాలకు దేవుడిచ్చిన శాపాలు అమలు జరుగుతూ ఉన్నాయి. నౌ కరోనా వైరస్ ఇక్కడే నిన్ను చంపేస్తున్నాడు. ఎక్కువ కాలం బ్రతుకుంటే ఇంకా ఎక్కువ తప్పులు చేస్తావు. బాగా ఆలోచించండి. చిన్నపిల్లవాడిని చంపకపోతే వాడు పెద్ద అయితే తల్లిదండ్రుల్లాగే పూర్తిగా చెడిపోతాడు. ఎందుకంటే పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచాలో వాళ్ళకి తెలియదు.
బ్రతికించి తల్లిదండ్రుల దగ్గర ఆయుష్కాలాన్ని ఇచ్చి ఉంచితే తల్లిదండ్రులు వాడు ఊహ తెలిసినంత వరకు లేనిపోను అన్నీ నేర్పిస్తూ, వాడు ఊహ తెలుసుకున్న తర్వాత తల్లిదండ్రులకే అవిధేయుడే. ఎందుకంటే కన్నా దేవుడు నిన్ను సృష్టించిన దేవుని మీదే తిరుగుబాటు చేసిన మనిషి కన్నవాళ్ళు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయటం పెద్ద పని కాదు. కనుక నిన్ను ఎందుకు చిన్ననాడే చంపేయకూడదు? అది దేవుని ఆలోచన. వాడు పెద్దవాడైతే తల్లిదండ్రుల వలన చెడిపోతాడు, చుట్టూ ఉన్న సమాజం వలన చెడిపోతాడు. అందుకే చిన్ననాడే నిన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా పాపాలు నీకు అంటలేదు, పాపాలు చేయాలనే ఆశ రాలేదు, పుట్టలేదు. దేవుడు నిన్ను అలాగా చిన్న వయసులోనే తీసుకువెళ్ళిపోతాడు. అది నిజంగా ఒక రకంగా అదృష్టం. నిజంగా దేవుడు మంచి ఆలోచన తీసుకున్నాడు అనిపిస్తుంది అక్కడ. బాల్యనందే కానీ మనం మరణించుంటే ఈ సమాజంలో ఈ దేహాన్ని కాపాడుకోలేము. మనుషులందరూ చెడిపోయారు, దేహానికి కంట్రోల్ అయిపోయారు, దేహానికి బానిసలుగా మారిపోయారు. నా పేరు పిడి సుందరరావు. నాకు ఒక దేహం ఉంది. బ్రతుకుంటే జీవమున్న దేహం, చచ్చిపోతే జీవం లేని శవం. 60-70 ఏళ్ల ఈ మట్టిలోంచి తీయబడిన ఈ దేహానికి ఒక మహాలోకము నుంచి దేవుని నుండి విడిచిపెట్టబడిన నేను, దేవుని నుండి భాగంగా భూమి మీదకు వచ్చిన నేను ఈ దేహానికి లోబడి కట్టుబానిసగా మారిపోయి దీనిలో ఉన్న దుష్టక్రియలనే చేస్తూ దేవుడిచ్చిన అవయవాలు దేవుని కొరకు ఉపయోగించుకొనక నా పాపాలను నెరవేర్చుకోవటానికి ఉపయోగిస్తూ ఉన్నప్పుడు నేను ఎందుకు బ్రతకాలి భూమి మీద? భూమి మీద ఉన్నప్పుడు వైరస్లతో నిన్ను చంపి నిన్ను తుదముట్టించిన, చచ్చిపోయిన తర్వాత ఏ పాపాలనైతే ప్రేమించి నువ్వు హత్తుకొని జరిగించావో అవే నీ వెంట వస్తాయని దేవుడు బైబిల్లో చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తన శిష్యుడైన తిమోతికి మొదటి పుస్తకాన్ని రాస్తూ 5వ అధ్యాయం 24వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. మీ పాపాల వలన భూమి మీద వైరస్సులతో నువ్వు కుళ్ళి చచ్చినా దేహంతో చేసిన ఈ కార్యక్రమాలన్నిటికీ శిక్ష అనుభవించవలసిన ఆత్మ, దానికి ఎందుకండి బాధలు? ఇది నీతో వచ్చేది కాదు, ఇది నీతో వచ్చి చెప్పేది కాదు, తప్పంతా నాదని అనేది కాదు దేహం. పాపం చేసిన దేహాలు, పాపానికి నిన్ను మరులుగొల్పిన ఈ దేహాలు పాపం చేయటానికి ఇష్టపడతాయి. శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా దేవుని పని చేయటానికి ఇష్టపడవు కదా. నీ శరీరంలో ఉండేది అవి గూడు కట్టుకున్నాయి. నువ్వు చేసే పాపాలు నీ వెంట వస్తాయి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు, జడ్జిమెంట్కి ముందుగా వెళుతున్నాయి. రా జైల్లో పెట్టడానికి కొంతమంది నేరస్తుల్ని శిక్ష చెప్పిన తర్వాత న్యాయమూర్తి
పోలీసులు వచ్చి అతని చేతులకు గొలుసులు వేసి వాళ్ళ చేత్తో పట్టుకొని పోలీసులు పట్టుకొని తీసుకెళ్తుంటారు. వాళ్ళు వెనక నడుస్తుంటాడు నేరస్తుడు. కొంతమంది నేరస్తులు ఉన్నారు, వాళ్ళు చాలా పెద్ద దందాలు నడిపేవాళ్ళు, హంతకులు, ఉగ్రవాదులు. వాళ్ళనే పోలీసులే తీసుకెళ్తారు, టైట్ సెక్యూరిటీ. కొందరు పోలీసులు వాళ్ళ మెడకు ఒక రింగు, కాళ్లకు 2 రింగులు, చేతులకు 2 రింగులు, ఈ రింగులన్నిటిని ఇనప సంకెళ్లతో బంధించి లాక్ చేసి నడిపించుకు తీసుకెళ్తారు. వెనుకుంటారు పోలీసులు, పదా అని. చివరికి నువ్వు భూమి మీద ఏ పాపాలు ఇష్టపడి చేశావో, ఏ పాపాలను ప్రేమించి చేశావో, ఆ పాపాలు నిన్ను ఈడ్చుకెళ్ళే పాపాలు, వెనకుండి ముందుకు తోసుకెళ్ళే పాపాలు. చాలా ప్రేమగా చేసావు, ఎవరికి తెలియదు అనుకున్నావు, కానీ బయలుపరచబడిన పాపాలు అని ఉన్నాయి చూడండి అక్కడ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి. మంచి కార్యాలు ఎంత బాగైతే, ఇదిగో నా పిల్లలు కరోనా మీద పాటలు పాడారు, నా పిల్లలు కరోనా వలన బాధపడుతున్న ఎన్నో కుటుంబాలు ఆకలి తీర్చారు, కరోనాతో బాధపడుతున్న వాళ్ళకి వైద్య సహాయం మాస్కులై పంచారు. మంచి పనులు చేసేవాళ్ళు నా పిల్లలు. మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. అలాగే మంచి కార్యములు తేటపరచబడుచున్నవి, కొందరి పాపములు తేటగా బయలుపరచబడుచున్నవి. తప్పులు, చెడ్డ కార్యములు బయలుపరచబడుచున్నవి, మంచి కార్యములు బయలుపరచబడుచున్నవి. నిన్నొక న్యూస్ వచ్చిందండి. 1000 సినిమాలు నిన్ను బాగు చేసేవి కాదు, నిన్ను దేవుడి దగ్గరికి తరిమి వేసేవి. 1000 సినిమాలు కొన్ని నిమిషాల్లో లోడ్ అయిపోతాట దానికి, అంత అలానే తయారు చేస్తున్నారు. దేవుడు నీకు తలకాయ ఇచ్చింది అలాంటివి చేయటానికి, చేతులు కాళ్ళు ఇచ్చింది అలాంటివి చేయటానికి, ఆరోగ్యం ఇచ్చింది దాన్ని చేయటానికైనా? దేవుడిచ్చిన దేహాన్ని మనుషులు దుర్వినియోగపరుస్తున్నారు. చేతులు కానీ, కాళ్ళు కానీ, కళ్ళు కానీ. రోమీలకు రాస్తూ పౌలు 6వ అధ్యాయంలో 13వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మీ అవయవములను, దేవుడు ఇచ్చిన అవయవాలు, దేవుడు చేసిన అవయవాలు, నువ్వు చేసుకున్నవి, మీ అమ్మ బాబు చేసింది కాదు. అమ్మ నాన్న చేశారనుకుంటున్నారా? కాదు. నా కడుపులో ఉన్న బిడ్డకు 2 కాళ్ళు కావాలి, 2 చేతులు కావాలి, అందమైన ముక్కు కావాలి, మంచి నోరు కావాలి, చెవులు కావాలి. చెవులున్నా వినికిడు ఉండాలి, కళ్ళున్నా చూపు ఉండాలి, నోరున్నా మాట్లాడాలి. అసలు ఇవేమీ ఆలోచించు, తల్లి గర్భవతి అవుతుంది అంతే. మరి ఇవన్నీ ఎవరు చేశారు, వీటి వెనుకున్నది ఎవరు, ఎందుకొరకు చేశారు అనేది లోకంలో పుట్టిన ఏ మనిషి ఆలోచించలేదండి.
మనం ఒక ఇల్లు కట్టుకుంటే బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, వరండా ఎక్కడ ఉండాలి, బాత్రూమ్ ఎక్కడ ఉండాలి, టాయిలెట్ ఎక్కడ ఉండాలి, ఎన్ని ఆలోచిస్తామండి. ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి, నీ కుటుంబం ఉండడానికి కష్టపడతావు, ధనాన్ని సంపాదిస్తావు. ఆ సంపాదించిన ధనంతో నీకు ఇష్టమైన ఇల్లు నువ్వు కట్టుకుంటే, దేవుడు కట్టుకున్న ఇల్లు దేహం. దేవుడు ఈ ఇల్లును కట్టుకున్నాడు, దేహాన్ని. ఎవరు ఉండడానికి? ఆయన ఉండడానికి, నీవు కలిసి ఉండడానికి, మీ ఇద్దరు ఒకటై ఉండటానికి. ఈ దేహంలో ఆయన ఉండడానికి, దేహం ఇచ్చిన ఆయనకు నీ అవయవాలతో పనిచేయటానికి. ఏమంటున్నాడు పౌలు గారు? రామపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా, దుష్టనీతి, దుర్నీతి, పాపపు నీతి, కామ వికారయుక్తమైన నీతి, దుష్టనీతి, హంతక నీతి, మోసపో నీతి, దోపిడీ నీతి, పదవి కావాలన్న దురాశ నీతి, ఇలాంటి అక్రమ నీతి, దుర్నీతి, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. పాపానికి అప్పగించకండి, పాపానికి అప్పగించకండి, పాపానికి అప్పగించకండి, పాపానికి అప్పగించకండి. పాపానికి అప్పగిస్తే ఏంటి నష్టం? ఈడ్చుకొనేనే వెళ్తాయి, నిన్ను తోసుకొనేనే వెళ్తాయి తీర్పు దినానికి. అన్నా అది ఉంది, ఇది ఉంది, చదువుతున్నారు కదా బైబిల్. కొందరి పాపములు తేటగా బయలుపడి వీడ్చుకెళ్తున్నాయి, మరి కొందరి పాపములు వెంట తోసుకెళ్తున్నాయి. అందుకే ఏం చెప్పాడు? శరీరాన్ని ఇచ్చిన తర్వాత దేహంలో ఉన్న అవయవాల గురించి ఏమంటున్నాడు? మీ అవయవములను దుర్నీతి సాధనములుగా, మీ శరీరం ఇష్టపడే పాపాలు చేసే సాధనాలుగా పాపానికి అప్పగించకండిరా. అయితే పాపానికి ఎందుకడరా అప్పగిస్తున్నారు? అవి నా కోసం, మీతో కలిసి నేను బ్రతకటం కోసం నేనున్నానరా. నేను కూడా ఉన్నాను. ఎందుకంటే మీ దేహం నాకు ఆలయం, నేనుండే చోటు. రిటైర్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయి, పెళ్ళిళ్ళు అయిపోయి, పిల్లలు కానీ రకరకాల ఊర్లో ఉద్యోగాలు చేసుకున్నప్పుడు ముసలి తల్లిదండ్రులు పిల్లల కోసం వెళ్తారు, గుర్తుందా? అమ్మాయి ఒకసారి పిల్లలందరినీ చూసొద్దాం. అండి, తల్లిదండ్రులని పెంచే పిల్లలు తక్కువ అండి ప్రపంచంలో. అదే విదేశాల్లో అయితే అమ్మ ఎవరో తెలీదు, బాబు ఎవరో. అమ్మ తెలిస్తే బాబు తెలీదు, బాబు తెలిస్తే అమ్మ తెలీదు. తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తారు. కానీ తల్లిదండ్రులు కన్నారు కదా, ఆ ప్రేమ అనేది వాళ్ళలో ఉంటుంది. ముసలివాడు ముసలమ్మతో చెప్తాడు, పద ఒకసారి పిల్లలందరినీ చూసి వచ్చేద్దాం. అరవై 70 ఏళ్ల జీవితంలో నువ్వు కన్నా నీ పిల్లలను నువ్వు చూడాలి, వాళ్ళతో కొన్ని రోజులు గడపాలి, లేకపోతే వాళ్ళు వచ్చి నాతో గడపాలి. సంవత్సరానికి ఒకసారి పండగ దినాలలో తెగ సినిమాలు తీసేస్తున్నారు అలాంటివి. వాళ్ళు తీసిన సినిమాలో శారీరకముగా భూమి మీద తల్లిదండ్రులకు న్యాయం చేసే సినిమాలు అవే కనిపిస్తుంటాయి. ఇలాంటివి ఒక 300-400 సినిమాల తర్వాత ఇలాంటి సినిమా ఒకటి వస్తుంటుంది. మిగతా సినిమాలన్నీ బూతులే. ఇందులో కూడా బూతులు మిక్స్ చేయకుండా ఉండలేరు. తల్లిదండ్రులు, దేవుడు కూడా మనతో ఉండాలి, మనలో ఉండాలి అన్నాడు.
మరి నేను ఉండాలనుకుంటే మీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ దుర్నీతి సాధనాలుగా మీరు ఉపయోగిస్తున్నారు. అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, నమ్ముకున్న వారికి మోసం చేస్తున్నారు. దేవుని కొరకు ఇచ్చిన ఈ దేహాన్ని దేవుని కొరకు వాడకుండా మీ పాపాల కోసం వాడుకుంటున్నారు మీరు. దేవుడు బయటకు వచ్చేసాడు. మీలో ఉన్న అతని ఆత్మకు శాంతి ఉండదు. దేవుని ఆత్మ మనలోనే ఉంటుంది. ఉండడానికి ఇష్టపడి దేహాన్ని చేశాడు. మీరు దేవునికి ఆలయమై ఉన్నారని ఎరుగురా అని. మీరు దేవునికి ఆలయమై ఉన్నారా? దేవుడు మీలో ఉండాలి, మీ దేహంలో ఉండాలి అనుకుంటున్నాడు, ఆలయంలో ఉండాలి అనుకుంటున్నాడు. కానీ ఆయన బయటకు తగిలేశారు. మీరు ఆయన్ని బయటికి నెట్టేశారు. ఆయన ఏం చేస్తున్నాడు? బయటికి వెళ్ళిపోయి మరి ఆయన లోపలికి వస్తారంటున్నాడు. ఆయన్ని ఆహ్వానించండి. మీ లోపల ఉన్న దొంగల గుహగా చేశారు. దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేశారు. మీరు కలిసిన ఆ దొంగలు పాపాలన్నిటినీ బయటికి తగిలేస్తే దేవుడు లోపలికి వస్తారంటున్నాడు. ఇదిగో తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను. ప్రకటన గ్రంథం ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను. పిల్లలు ఒరే నాన్న అమ్మా అని తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే నేను అతనికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చేస్తాను, భోజనం చేసేస్తాను కలిసి అని. పాపం ఎంత ఆశపడుతున్నాడండి తండ్రి అండి. అంటే నువ్వు చేసిన పాపం సామాన్యమైనది కాదు. ఏ తండ్రి అయితే ఉండడానికి ఇల్లు కట్టుకున్నాడో ఆ తండ్రినే బయటకు గెంటేసిన పాపివి నీవు, కిరాతకుడువు నీవు, అవిధేయుడవు నీవు. చూడండి, పిల్లలు తప్పు చేసేటప్పుడు అమ్మ కానీ నాన్న కానీ చూస్తారు, కళ్ళెదురుగుండా ఏ తప్పు చేయరు, టక్కన సైలెంట్ అయిపోతారు. రే మా నాన్నరా అని, రే మా అమ్మరా. కనీసం నీ పిల్లలకు ఆ చిన్న భయమైనా నువ్వు కన్నావు కనుక నీ మీద ఉన్నదే. దున్నపోతుల్లాగా అయిపోయాం మనం. దేవుడు అంటే అసలు భయం ఉందా? దేవుడు అసలు లోపలికి రావాలని ఉందా? అసలు నువ్వు దేవుడిని ఎందుకు తగిలేసావో తెలుసా? దేవుడు అసలు ఎందుకు బయటికి వెళ్ళిపోవలసి వచ్చిందో తెలుసా? అసలు వీటి మీద ఏమైనా మనస్సు ఉందా? ఏదో కరోనా వచ్చింది తీసేయండి, మందులు కనిపెట్టండి, డాక్టర్లు, దేవుడు మీ కాలుతో మమ్మల్ని దాన్నండి అంటున్నాడు. దేవుడు లేడనుకునే మూర్ఖుడైన ప్రతి పనికి మాలిన వాడు. వాడికి దేవుడు వద్దు. వాడికి దేవుడు లేకపోతే అమ్మా నాన్న ఉండేవాళ్ళు కాదు. వాడికి దేవుడు లేకపోతే తోడబుట్టిన వాళ్ళు ఉండేవారు కాదు. వాడికి దేవుడు లేకపోతే వాడి భార్య ఉండేది కాదు, వాడికి పిల్లలు ఉండేవారు కాదు. వాడికి దేవుడే లేకపోతే గర్భస్రావంలోనే నిన్ను బయటికి గెంటేసేవాడు రక్తపు గడ్డగా. ఇది నీ పర్సనాలిటీ, ఇది నీ బ్యాక్గ్రౌండ్, ఇది నీ ఉన్నతమైన స్థితి. నీకేమైనా ఆలోచన ఉందా? దిక్కుమాలిన చదువు ఏదో చదువుకున్నావు, డిగ్రీలు చేసావు, నీతులు చెప్పిన పంతుళ్ళు లేరు, దేవుని పనులు చెప్పే అధికారులు లేరు, ప్రభుత్వాలు లేవు, పాఠశాలలు లేవు, విశ్వవిద్యాలయాలు లేవు. ఆడవాళ్లతో సహజీవనం చేయొచ్చట, మగవాళ్లతోనూ సహజీవనం చేయొచ్చట. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు, ఆడమగ కాని వాళ్ళు అందరూ సహజీవనం చేయొచ్చు. ఇప్పుడు ఏముంటుంది ప్రభుత్వం? కరోనాతో సహజీవనం చేయండి. మరి అంతే, అక్కడ సహజీవనం మొదలెట్టాం. పాపాలకు సహజీవనం చేయండి. మరి వైరస్లకి మరి మందు లేదు కదా, దాంతో సహజీవనం చేసేయండి. వీలైతే చావండి.
రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. సహజీవనమా? కరోనాతో సహజీవనమా? ఎయిడ్స్తో సహజీవనమా? డెంగ్యూతో సహజీవనమా? ఒక తలనొప్పితో సహజీవనం చేయమంటే భరిస్తాం, ఒక ఫీవర్తో సహజీవనం చేయమంటే, ఒక కాఫ్ దగ్గుతో సహజీవనం చేయమంటే బతుకు. ఏంటి రోగాలతో సహజీవనమా? అసలు ఈ రోగం ఎందుకు వచ్చిందో తెలీదా? రోగం వచ్చిన తర్వాత మందు కనిపెట్టమని డాక్టర్ కాళ్ళ మీద పడే భిక్షాటన. డాక్టర్ కాళ్ళు పెట్టుకుంటావా? వాడు కాపాడింది ఎంతమందిని? 1,00,000 అమెరికాలో 1,00,000, ఇంకొక 2 రోజుల్లో 1,00,000 చావులు వచ్చాయి. అమెరికన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, గాడ్ బ్లెస్డ్ అమెరికా 1,00,000కి వెళ్ళిపోయింది. దేవుడు అంటున్నావు. దేవుణ్ణి మర్చిపోయావా? కనబడని కరోనాకు మాత్రం 1-2 ఏకమైపోద్ది. కనబడని కరోనా, కంటికి కనబడని ఆకారం కూడా లేదు దానికి. 1-2 ఏకమైపోతాయి నీకు. కనబడిన దేవుడు మహావిశ్వం కంటే ఎన్నో రెట్లు గొప్పవాడు, పెద్దవాడు. నువ్వు చూడలే, నీ పాపిష్టి కళ్ళుతో చూడలేవు కనుక కనబడ్డావు. కనబడితే మాడిపోతావు. హై టెన్షన్ వైర్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ వైర్స్, పవర్. ట్రైన్లో నడుస్తాయి చూసారా, పట్టాల మీద కరెంట్ ట్రైన్స్. హై టెన్షన్, హై పవర్ టెన్షన్ వైర్స్ అవి. ఒకసారి పట్టుకోరా. పట్టుకుంటావా? ఒకసారి పట్టుకోరా. మానవుడు ఆ వైరస్లో నడుపుతున్నాడు పవర్ని. అది దేవుని వలన కలిగిన పవర్. అది సృష్టిలోని, ప్రకృతిలోని పవరు. ఒక మెరుపు వచ్చింది అనుకో, హై టెన్షన్ వైర్ కూడా తెగిపోద్ది. అది దేవుడు పవరు. మరి నీకు చెప్పాలంటే ఇలాగే చెప్పాలి, చెంప వాయించి చెప్పాలి, 4 తన్ని చెప్పాలి, బొగ్గరు వాయిగొట్టి చెప్పాలి. హై టెన్షన్ పవర్స్. ఇక దేవుడు కనబడకపోతే లేడంటావురా? దేవుడు లేడా? ఒకసారి హై టెన్షన్ పవర్ పట్టుకోరా. వైర్ చంపేస్తుంది నిన్ను. ఎక్కడ నెలగల వైర్ని పట్టుకుంటూ చంపేస్తుందా? కోపం వచ్చేస్తుంటుందిరా మిమ్మల్ని చూస్తుంటే. దేవుడు లేడనేవాడిని ఎవరిని చూసినా పిచ్చి కోపంరా. నిప్పు కనిపించదురా వైర్లోనూ, సైలెంట్గా ఉంది గాలిలో. పట్టుకో ఒకసారి. అందుకే కరెంట్ స్తంభం మీద నీ కాళ్ళు 2 ముడుకుల దగ్గర తీసిరాడు, దుమ్ములు అటు ఇటు పెట్టి మధ్య నీ కపాలాన్ని నెడతారు. హై పవర్ టెన్షన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్న దగ్గర, ఎలక్ట్రిసిటీ బోర్డు నీ కపాలమును 2 దుమ్ములు ఎడతారు ఇలాగ. ఎందుకంటే దీన్ని టచ్ చేస్తే నువ్వు ఇలాగే ఉంటావురా అని. ఎక్స్రే ఫోటో. దేవుడు లేడంటావా? అంటే కనబడకపోతే లేడనిటివే. కరెంట్ లేదనుకొని పట్టేసుకో, కోపం మీద వెళ్ళి. దేవుడు లేడని బుద్ధిహీనుని ప్రపంచం తొడకొట్టానురా. మగాడు లేడు, ఒక్క మగాడు లేడురా ప్రపంచ దేశాల్లో. శాస్త్రవేత్తల్లో నాస్తికుడైన వాడు కావాలరా. నేను వాడిని తినేస్తాను. వాడిని నీ దిక్కుమాలిన పాపిష్టి కళ్ళకు కనిపించనంత మాత్రాన్న దేవుడు లేడంటావు. కనిపించిన డాక్టర్ని అటు కాళ్ళు పట్టుకుంటావు. వెళ్ళి అటు కాళ్ళు పట్టుకుంటావురా. కనీస జ్ఞానం లేని వాళ్ళు రా చాలామంది. వాళ్ళందరినీ ఎందుకురా వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం? నువ్వు పాపిస్తాడు నువ్వును. రోమా 3వ అధ్యాయం 18. రోమపత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుని భయము లేదు. వారి కన్నుల ఎదుట
దేవుని భయము లేదు. దేవుని భయము లేదు. కన్నులు ఎదుట దేవుని భయము లేదు, దేవుడు కనబడ్డ కనుక. అలాగే కరోనా కనిపించదు, కరోనా భయం ఎందుకురా నీకు? ప్రశ్న. దేవుడు కనబడనంత మాత్రం నువ్వు దేవుడు లేడని నోటుకొచ్చినట్టు కోస్తున్నావు, పాపిష్టి నాలుకతో పెదవులతో. అందుకే దీన్ని పంపించాడు. నీలాంటి గురించే దేవుడి కరోనాన్ని పంపించాడు. ఇప్పటికి 34 రకాలు, మళ్ళా 35వ రకం చైనాలో మళ్ళీ తయారైపోయింది, ఎంటర్ అయిపోయింది. ఈ కరోనాలోనే ఎందుకంటే చైనాలోనే తయారవుతున్నాయి, మేడ్ ఇన్ చైనా అనుకుంటున్నావా? నీకు మేడ్ ఇన్ చైనా అంటే గొప్ప ఇష్టం. దేవుడు లేడంటాడు, అడివి గురువుడు. ఒక పక్క భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చేస్తున్నాడు, ఒక పక్క ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, పక్క ఉన్నటువంటి జపాన్, ఆ దేశాలను ఆక్రమించుకోవడానికి యుద్ధ నౌకలు తిప్పుతున్నాడు. అక్కడ సరిపోలేదురా నీకున్న దేశం? భారతదేశం కంటే అంత పెద్ద విశాలమైందని ఇది సరిపోద్దా నీకు? అది మనం ఆ భారతదేశంలో హిమాలయ పర్వతాల్లో, మంచు కొండల్లో కొంత భాగం నీకు ఇచ్చేయాలా? నీ దేశం నీకు చాలలేదురా బ్రతకడానికి? మా భారతదేశాన్ని ఆక్రమించుకోవాలరా? నీ సమీపంలో సముద్రం మధ్య ఉన్న దీవులన్నింటినీ ఆక్రమించుకోవాలనుకున్నావురా? అందుకే నీ దగ్గరే మేడ్ ఇన్ చైనా, న్యూ కరోనా. ఇంకొక కరోనా వచ్చింది కొత్తది. ఆ నాస్తికులు నమ్ముతున్నారు. భారతదేశంలో ఉన్న నాస్తికులు. ఎవడరా? ఏ పుస్తకం రాజా? ఎవడో రాశాడట, రాయ్ అనేవాడు ఒక పుస్తకాన్ని రాశాడట, దాన్ని చదివేసి నమ్మేశాడట. మీ అమ్మ నాన్న నీకేమైనా పుస్తకం రాశారా మాకే పుట్టావని? రాసింది నమ్మావు, ఇక్కడ అమ్మాబాబు చెప్పింది నమ్మావు. ఈమె నీ తల్లి, అతడు నీ తండ్రి అని. అలాగే బైబిల్లో రాయబడిందిరా, దేవుడు చెప్పింది చెప్పినప్పుడు నువ్వెందుకు వినవరా? కఠినుడా, పాపిష్టివాడా, దేవుడు లేడనే మూర్ఖుడా, కసాయివాడా, నువ్వు చేసిన పాపాలు మానవు, కరోనా మాత్రం పోవాలి. ఆ కరోనా పోవడానికి మందు కనిపెట్టేయాలి. కనిపెట్టేయడానికి అందరినీ దేవుళ్ళ కింద పొగుడుతున్నావు. యెషయా గ్రంథం 57 అధ్యాయం 3, 4 వచనాలు. యెషయా గ్రంథం 57 అధ్యాయం 3 వచనం 4 వచనం. మంత్ర ప్రయోగపు కొడుకులారా, మంత్ర ప్రయోగపు కొడుకులారా. మండిపోద్దండి. ఏమండి, నా పిల్లలు నా ఎదురుగుండా లేచి నువ్వెవడు మా తండ్రివి అంటే నాకు ఎలాగుంటుందండి? పీక మీద అడుగేసి మట్టి వద్దా? నువ్వు తండ్రివేరా, నువ్వు కూడా తండ్రివేరా, నీ కూడా పెళ్ళి వాంటింగు, పెళ్ళి చేసుకుంటావు, పిల్లలకి అంటావు. వాడు నువ్వు నాకు తండ్రివి కాదంటే నువ్వు ఊరుకోగలవా? సోది కబుర్లు చెప్తావు, డైలాగులన్నీ. వేళ్లతో తీసేస్తానరా మీ దగ్గర ఉన్నది, వేళ్లతో. ఎక్కడైతే మీలో గూడు కట్టుకుందో దేవుడు లేడనే అహంకారం, దాన్ని వేళ్లతో తీసేస్తాను నా ముందుగానే వచ్చావంటే. నువ్వు ఏమంటున్నాడు దేవుడు? మంత్ర ప్రయోగపు కొడుకులారా, మంత్ర ప్రయోగపు కొడకలారా, వ్యభిచార సంతానమా, వ్యభిచార సంతానమా, వేశ్యా సంతానమా, మీరిక్కడికి రండి. మీరు రండిరా. మీరెవరిని ఎగతాళి చేయుచున్నారు? మీరు రండిరా, నా దగ్గరికి రండిరా. దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నారు, పోనీ దేవుడి దగ్గరికి వెళ్ళారా? మీరు నా దగ్గరికి వచ్చాను, పీడి సుందర దగ్గరికి వచ్చాను. తీసుకొచ్చినప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు, యూరోపియన్ కంట్రీలో ఉన్న మీరు ఎలాగా కొట్టాకోరు? ఎందుకు? వీళ్ళని ప్రాథమిక పాఠశాలలో కనీక్ష జ్ఞానం లేని దద్దములో నా ముందు నిలబడడానికి మీ స్టేటస్ సరిపోదురా. నువ్వు అక్కడికి వెళ్ళు, విదేశాల్లోకి వెళ్ళి అడుక్కు తిను. వాళ్ళ డాక్టర్లు దేవుళ్ళు అన్నా కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని, ఒరే నాన్న మా భారతదేశంలో కూడా ఉన్నాడు అందులో, అబ్బబ్బబ్బబ్బ దేవుడు ఉన్నాడని చంపేస్తున్నాడు రా. ఒరే మీరు కూడా మగతనం ఉంటే నన్ను కాపాడడానికి మా భారతదేశానికి రండిరా. నాకు కూడా బాగా డబ్బు కొవ్వింది కదరా నీ దగ్గర, బాగా దోచుకున్నావు కదా జనాల్ని. ఆ డబ్బు పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని వాళ్ళని ఈడ్చుకురారా. వాళ్ళతో పాటు నిన్ను తొక్కేస్తాను. తల్లి రొమ్ము పాలు తాగి తల్లి రొమ్మును తొంతావరా. దేవుడు లేడా? తెగ పెట్టిరేగిపోతున్నారా దేవుడు లేడని.
నీకుందరా దురద, అక్కడ ఉన్నవాడికి దురద లేదు. నా పేరు చెప్పగానే అడిగి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు అక్కడ. లేదంటే నిన్న అక్కడి నుంచి ఒక తన్నుదంత ఇండియాలో వచ్చి పడిపోతాం. మరలా ఏంట్రా నీకు తెలుసు? ఏమీ తెలియని దద్దమ్మవి. దేవుడు నీకంటున్న మాట ఏంటో తెలుసా? మంత్రప్రయోగపు కొడుకులారా, మంత్రప్రయోగపు కొడుకులారా. మంత్రం వేశారా? ఒరే, నువ్వేమైనా నాదస్వరంగానే విన్నావేట్రా నాగినిది? దానికి చెవులు ఉండవు, పావుకు చెవులు ఉండవురా. శరీరం అంతా వినికిడే దానికి. మరి దాన్ని ఎందుకు ఆడేస్తా? మంత్రం. నువ్వు ఊతుంటే అది పగడ విప్పి నీ చుట్టూ ఆడుతుంటే అలాగుందరా మీ పరిస్థితి. నీచులారా, దేవుడు లేడని చెప్పుకునే దిక్కుమాలిన వారులారా, దేవుడు లేడని మీకు తండ్రి లేదు. ఒకడొస్తాడు దేవుడు ముసుగులో దోపిడి, ఒకడొస్తాడు రాజకీయంలో దోపిడి, ఒకడొస్తాడు నటించడంలో దోపిడి. ఏంటి అని దోపిడీలే, సేవలు కాదు, దోపిడీలు, పాపాలు. నీ దేహంలో పుట్టిన నీచ నికృష్టమైన పాపాలు, దుర్నీతి సాధనాలు. కానీ నీ దేహాలని, నీ దేహ అవయవాల్ని వాడుకుంటున్నావు. 60-70 ఏళ్ల తర్వాత కుళ్ళిపోయి చేస్తావు. అద్దాలు బీరువాలో పెట్టి పెద్ద ఊరేగింపుతో నేను తీసుకెళ్ళి పాతీయటమే. అయిపోయింది, నీ పెళ్ళి అయిపోయింది. అబ్బా, మా నాన్నగారు చావుకి ఎంతమంది వచ్చారండి, ఎంత గొప్ప సంగతి. ఎందుకురా వీళ్ళందరూ వచ్చారు? ఏమైనా బతికించారా? లేకపోతే అతన్ని ఏమైనా స్వర్గానికి పంపించమని దేవుడికి ఏమైనా చెప్పగలరా? పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, చావులకి మందలు మామూలు కదా మన దగ్గర ఉన్న మందలు. కరోనా వచ్చినా మేము పెళ్లి భోజనాలకు వెళ్ళిపోతామని చెప్తున్నారు, తినేసి చావడానికి. మంత్రప్రయోగపు కొడుకులారా, మంత్రప్రయోగపు కొడుకులారా. వ్యభిచార సంతానమా, వ్యభిచారి సంతానము, బాస్టర్డ్స్ అన్నాడు దేవుడు వాళ్ళని. మీరు నా బీజము నుండి పుట్టినవారు కారు, దుర్బీజులు. పాపపు బీజం రామిది, పాపపు బీజం. అందుకే పాపాలు చేయడంలో పండగ. అయ్యోడు ఎవడో వచ్చాడు, పాపాలు మనం చేస్తున్నాం, మన పాపాల గురించి కదా చెప్తున్నాడు, వీటిని మనం మానేద్దామని ఒక్కడైనా ఎవడైనా మారుతున్నాడురా? లక్షలు పోసి మంచి మాటలు ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడు పాపాలు మానేయండరా, కరోనా పోద్ది, దేవుణ్ణి అడుగుదామంటే ఒక్కడైనా ఆలోచించాడా? ఆలోచించడు. ఎవరు కొడుకులు వీళ్ళు? మంత్రప్రయోగపు కొడుకులారా, మంత్రప్రయోగపు కొడుకులారా. వ్యభిచార సంతానమా, వ్యభిచారి సంతానమా, వేశ్య సంతానమా, వేశ్యకు పుట్టిన వారులారా. మీరిక్కడికి రండి, మీరు నా దగ్గరికి రండిరా. మీరెవరిని ఎగతాళి చేయుచున్నారు? ఏంటి ఎవరిని ఎగతాళి చేస్తున్నాడు? సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎగతాళే. ఎవనిని చూచి నోరు తెరిచి నాలుక చాచుచున్నారు. మీరు తిరుగుబాటు చేయువారు అబద్ధికులు కారా. పాపాలన్నీ చేస్తాడట, కరోనాను తీసేయాలట. రోడ్డు మీద వెళ్ళిపోయి నేను ఏదో గుద్దేసింది, కాలు చెయ్యి ఇరిగిపోయింది. నువ్వు హాస్పిటల్కి బాబు నాయనని పడుకోవాలి. వెళ్ళి వేసిన బిల్లు 1,00,000-2 లక్షలు ఇవ్వాలి. అప్పుడు అతుకుతాడు నీకు, సర్జికల్ స్టీల్ పెట్టి కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా ప్లేట్లు వేసి కొడతాడు. తప్పు చేశావు, కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నావు, అక్కడ క్యాష్ చెల్లించావు, ఆపరేషన్ జరిగింది, లోపల స్టీల్ రాడ్లు వేసి కుట్టారు, కొంతకాలం బెడ్ మీద ఉండమన్నారు. ఇక్కడ తన్నులు తిన్న తర్వాత బండి కింద పడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని అక్కడికి వెళ్ళి పిల్లిలాగా పడుకుంటావు. పిల్లి పడుకుంటాడు నెమ్మదిగాన. రోడ్డు ఎక్కావంటే పెట్టరేగిపోతావు. ఆ ఎముకలను చేసింది ఎవరు? ఆ నరాలను చేసింది ఎవరు? ఆ రక్త ప్రసరణ రక్తనాళాల్లో ప్రవహింపజేసింది ఎవరు? గుండె కొట్టుకునేటట్టు చేసింది ఎవరు? కళ్ళు కనబడేటట్టు చేసింది ఎవరు? చెవికి వినబడేటట్టు చేసింది ఎవరు? ఇవి నడిపించింది ఎవరు? చేయించింది ఎవరు? ఇవన్నీ గుర్తురాదురా నీకు? ఇవన్నీ గుర్తురాదురా? ఎక్కడైనా డ్యామేజ్ అయిపోతే షెడ్కి వెళ్ళిపోతావా? కాదురా, ఏదైనా పోతే రోగం వచ్చి ఏదైనా ఇరిగితే నువ్వు కార్లు కానీ ఇవి కానీ ఎలాగైతే మోటార్ షెడ్కి వెళ్ళిపోతావు, నువ్వు హాస్పిటల్ షెడ్కి వెళ్ళిపోతావు. ఇరగొట్టుకు నువ్వు బాగు చేయడానికి 1,00,000 రూపాయలు.
ఉన్న ప్రాణాన్ని బ్రతికించడానికి ఎన్ని కోట్లైనా పర్వాలేదు సార్ అంటావు. ఇవన్నీ నీకు ఎలాగొచ్చాయి? ఒక్కసారి పడుకునేటప్పుడు గుండె మీద చేసుకొని ఆలోచించరా. నీ వెనక దేవుడున్నాడు. దేవుడున్నాడు. కనబడే డాక్టర్ కాదు దేవుడు. చచ్చిపోయినోడిని కూడా అదిగో ఊపిరుందని ఆడించిన ఎన్నో కథన రంగాలు, వాస్తవాలు మన దృష్టికి వచ్చాయి కదరా. డాక్టర్లు ఈ కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకుని ఎలా దోచుకుంటున్నారో తెలియదా నీకు? చచ్చిపోయినా బతుకున్నావనే చెప్తారు ఇది లక్షలు గుంజడానికి. ప్రస్తుతానికి ఒక 50 లక్షలు ఇవ్వండి, తర్వాత చూద్దాం, ఆపరేషన్ అయిన తర్వాత ఇద్దరుగాని అంటాడే. నయా పైసా పెట్టుబడి లేకుండా తల్లిలో నుంచి బయటకు వచ్చి 9 నెలలు ముద్దుగా కనిపించిన అందమైన ఆకారం దేవుడు నీకు ఇచ్చింది కదా, మర్చిపోయావా? ఎన్ని కోట్లు పెడితే ఎవడైనా చేయగలడా? తెలుసుకో ఒకసారి. కరోనా ఎందుకు వచ్చింది? నువ్వు చేసిన పాపాలు. నా పిల్లలు పాడుతున్నారు, నీకు బుద్ధి రావాలని. నా పిల్లలు పంచుతున్నారు, నీకు బుద్ధి రావాలని. మీరెప్పుడు పంచుతారురా? ఏదైనా ఆపద వస్తే ఓ పెద్ద పెద్ద దుప్పట్లు పట్టుకొని దండుతారు. వాళ్ళ దగ్గర వరద వచ్చింది, ఇందులో వేయండో అని. పేపర్ వాళ్ళకి అదే పని, మీడియా వాళ్ళకి దండే కార్యక్రమం. దండుకునే వాళ్ళు ఎక్కువ, అక్కడ వరదల్లో మునిగిపోయే వాళ్ళు తక్కువ. వీళ్ళు మనల్ని ముంచేయడానికి దుప్పట్లు పట్టుకొని వచ్చేస్తారు దండుకోవడానికి. ఇందులో వేయండి, వరద బాధితుల సొమ్ము, వరద బాధితులకు ధర్మం చేయండి, సహాయపడండి, కరోనా సహాయపడండి, డెంగ్యూ సహాయపడండి, వరదలు సహాయపడండి, భూకంపం సహాయపడండి. దండుకోవడానికి అందరూ ఏమి దండు బయలుదేరుతుందండి. పేపర్ వాడు దండుతుంటాడు, న్యూస్ మీడియా వాడు దండుతుంటాడు, ఏమండి నాయకులు దండుతుంటారు, కొన్ని పార్టీలు దండుతుంటాయి. ఆపదొస్తే దండుకోవడానికి సూత్రంగా బయలుదేరుతారు కారణాన్ని చూపించి. కానీ నా పిల్లలు 365 రోజులు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతున్నారు. అదే మాకు మీకు తేడా. నువ్వు అవసరానికి జోలు పట్టుకొని బయలుదేరు, సగం నొక్కేయటానికి. నా పిల్లలు దండరు. వాళ్ళ కష్టం, త్యాగం. 40 ఎపిసోడ్స్ చేసాం. మనిషిలో ఉన్న అవయవాలన్నింటినీ పిండేశాం 40 ఎపిసోడ్స్లో. దేశాల భవిష్యత్తు చెప్పాం, ప్రపంచ దేశాల చరిత్ర చెప్పాం, రోగాలు పట్టికలు చెప్పాం, పాపాల జీవితాలు చెప్పాం. మారతావా? మారో. దేవుడికైనా లంచం ఇచ్చి కేసు లేకుండా చేసుకుంటావు. నువ్వు మారో, దేవుడు కూడా లంచమే, లంచం చేస్తావు. మనం వంతెన కట్టడం వల్ల ఒక 100 కోట్లు మనకి నొక్కేసాం. మనం 100 కోట్లు నొక్కేసాం కనుక పాపం మరి మనకి మన పిల్లలకు ఉండకుండా ఒక 3-4 కోట్లు ఇచ్చేద్దాం, లేకపోతే ఒక 20 కోట్లు ఇచ్చేద్దాం. 20 కోట్లు దేవుడికి లంచం ఇస్తున్నావా? దేవుడికని ఇచ్చిన అక్కడ కూడా నొక్కేస్తారు వాళ్ళు. అన్నీ నొక్కుడులే. అయినా దేవుడు నీ దగ్గర తీసుకొని వచ్చేంత పేదవాడా? కరెన్సీ ముద్ర వేయించుకొని నువ్వు చూసి నువ్వు పొంగిపోయి నువ్వు కళ్ళకద్దుకొని నువ్వు జోబీలు పెట్టుకుంటున్నావు. కానీ ఆ దేవుడికి ఒక కాగితం ముక్క. అవసరం లేదు దేవుడికి అది. బాగుపడు, ఆలోచించు, ఆత్మవంచన చేసుకోకు. నీ శరీరం దేవుడిచ్చింది, అది ఆయన కొరకే వాడు. లేకపోతే అటు ఇటు ఫుల్ కస్టడీలో వెళ్ళిపోతావు జడ్జిమెంట్కి. ఇంతకీ పోలీసులు కాదు నేను తీసుకెళ్ళేది, నీ పాపాలు. అయ్యో నా వ్యభిచారమా, నువ్వు కూడా నాతోనే వచ్చేస్తున్నావు, పదరా నువ్వు. పాపాలు చేయటానికి నన్ను వాడుకున్నప్పుడు నీతో రావడానికి మమ్మల్ని వద్దంటున్నావా? రే దొంగతనం నువ్వెందుకు వస్తున్నావురా? వెనక తోడు ఎంతమంది డబ్బులు నొక్కేసావురా?
మరి నేనే కదా సాక్ష్యం చెప్పాలి నీకు. ఒరే నేను ప్రేమించాను రా మిమ్మల్ని, నోర్మాయ్, నువ్వు మమ్మల్ని ప్రేమించావు కనుకనే మేము ప్రేమించి నీ కూడా వస్తున్నాం. అయ్యో ముందు వెళ్తున్న వాళ్ళు జాబితా చూడు ఎంతమంది ఉన్నారో. పాపభటులు, వ్యభిచారం, దొంగతనం, మోసం, క్రోధం, కక్ష, అందరూ అదిగో వాళ్ళు ఉన్నారు అక్కడ భటులు. వెనకాల చూడు ఎంతమంది ఉన్నారు, ఊరేగింపు. చదువమ్మ చివరిగా వచ్చినాన్ని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. రారా రా రారా రా ఈ వెనక నక్కుతున్నావు రా. న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మరికొందరి పాపములైతే వారి వెంట వెళ్ళుచున్న ఇటు ముందెస్కార్టు వెనక మినిస్టర్ గారిని తీసుకెళ్తున్నారు. వెనకాతల వీడు నొక్కుతున్నాడు, జారిపోతే పారిపోతామని. వీళ్ళందరూ కళ్ళుగా పెట్టిన పారిపోతామని నొక్కుతున్నాడు. ఎరా దిక్కులు చూస్తున్నావు పద, మధ్యలో ఉండు నువ్వు మధ్యలో ఉండు. వెనకాతల నుంచి ఒక తన్ను తంతున్నాయి వీడిని, పద. కొందరి పాపాల ముందు వెనక ఉండి తన్ని ఈడ్చుకొని ముందు వెళ్తున్న వాళ్ళు ఈడుస్తున్నారు, వెనక తంతున్నారు. అది రాని చావు ఊరేగింపు. ఇక్కడ పాపం అందరూ ఏడ్చుకుంటూ నీ ఫోటో పెట్టుకొని పెద్ద ఊరేగింపుకొని వీళ్ళు ఏడుస్తున్నారు ఇక్కడ. కానీ నువ్వు అక్కడ తన్నులు తినుకుంటూ పోతున్నావు. ఆ సీన్ చూపిస్తే బాగుండు నాకు ఒకసారి. దేవుడి మీద తిరుగుబాటు చేయకండి రా, పాపాలు మానేయని రా, కరోనా పోతుందిరా. ఓకే.